ఒక్క క్షణం ఊహించండి. మీరు ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే మీరు కూర్చున్న భవనం కూలబోతున్నట్టు కనిపిస్తుంది. అక్కడున్న చాలామంది భయంతో వెంటనే బయటికి పరిగెట్టారు. కాని ఆశ్చర్యంగా కొంతమంది మాత్రం అక్కడే ప్రశాంతంగా కూర్చున్నారు. అంత పెద్ద ప్రమాదం కనిపిస్తున్నా వాళ్ళెందుకు లేచిపోలేదు? ఎందుకంటే అక్కడ బాబా ఉన్నారు. ఆ రోజు ద్వారకామాయిలో జరిగిన లీల నిజంగా ఆశ్చర్యకరం. అప్పుడు బాబా నెమ్మదిగా ఆయన చేతిని పైకెత్తి పైకప్పును చూసి ఒక మాట చెప్పారు. ఆగు. ఆ మాటతోనే ఆశ్చర్యంగా పైనుంచి పడుతున్న రాళ్ళూ ధూళి ఒక్కసారిగా ఆగిపోయాయి. బాబా ప్రశాంతంగా భక్తులను చూసి చెప్పారు, ఏమీ కాదు, భోజనం కొనసాగించండి. బాబా మాట వినగానే భక్తులు మళ్లీ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడం ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత అందరూ భోజనం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా ద్వారకామాయి బయటికి వెళ్లారు. బాబా కూడా నెమ్మదిగా బయటికి వచ్చారు. అప్పుడు బాబా ద్వారకామాయిని చూసి ప్రశాంతంగా ఇలా అన్నారు, ఇప్పుడు పడిపో. బాబా మాట పూర్తయ్యాగానే ద్వారకామాయి పైకప్పు గట్టిగా కూలిపోయింది. అది చూసిన భక్తులందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు. బాబా మాత్రం ప్రశాంతంగా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ రోజు అందరికీ ఒక విషయం స్పష్టంగా తెలిసింది. బాబా అనుమతి లేకుండా ఏదీ జరగదు. భక్తులను కాపాడటానికి బాబా ఎప్పుడూ ముందే ఉంటారు. బాబాను నమ్మినవారిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆ రోజు భక్తులు ఒక గొప్ప విషయం తెలుసుకున్నారు. గురువు మీద నిజమైన నమ్మకముంటే భయముండదు. బాబాను నమ్మి అక్కడే కూర్చున్న భక్తులను ఆయన ఎలా కాపాడారో అదే గురువు భక్తుడి బంధం. ఆ బంధంలో సందేహముండదు, నమ్మకం మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో కూడా బాబా కృపతో జరిగిన ఏదైనా అనుభవముంటే కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. బాబాను ప్రేమించే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఈ కథను పంచుకుంటే వాళ్లకు కూడా ఈ లీల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. బాబా లీలలను కలిసి తెలుసుకునే ఈ ప్రయాణంలో మీరు కూడా మా వెంట ఉండాలనుకుంటే ఈ ఛానల్ను అనుసరించండి. ఓం సాయిరాం.